ప్రైజ్ ది లార్డ్. దేవునికి మహిమ కలుగును గాక. దేవుని నామం పేరట మీకు మీ కుటుంబ సభ్యులందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామములో శుభాభివందనములు. టుడే గాడ్ ప్రామిస్. ఈరోజు దేవుని వాగ్దానము, ది వర్డ్ ఈజ్ ఎ ల్యాంప్ అంటు మై ఫీట్ అండ్ ఎ లైట్ అంటు మై పాత్. సామ్స్ 119 చాప్టర్ 105 వర్సెస్. నీ వాక్యము నా పాదములకు దీపమును, నా త్రోవలకు వెలుగై ఉన్నది. కీర్తనల గ్రంథము 119 అధ్యాయము 105 వచనము. క్రీస్తునందు ప్రియ సహోదరి సహోదరులారా, ఈ వాగ్దానంతో మనల్ని దావీదు గారిని మనం ఉంచారు. మరి దావీదు గారు అంటున్నారు, నీ యెహోవా ధర్మశాస్త్రమును అనుసరించి నేను నిర్దోషంగా నడుచుకోవాలి, మరి ఆయన శాసనాలను గైకోనాలి, పూర్ణ హృదయంతో నేను దేవుణ్ణి వెతుకుతాను, మరి ఆయన మార్గాల్లో నేను నడవాలి, మరి నా హృదయాన్ని నేను పవిత్రపరచుకోవాలి, నా ప్రవర్తనలో అంతటా దేవునికి అప్పచెప్పుకున్నప్పుడు నేను ఎంత దేవుడు నాకు గొప్ప మేలు చేస్తాడు, మరి దేవుని నీతిని నేను అనుసరించాలి, ఆయన న్యాయ విధులు నేను నేర్చుకోవాలి, మరి యథార్థ హృదయంతో దేవుడికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలని మరి వాక్యంలో మనకి తెలియజేస్తుంది అనమాట. ఎప్పుడైతే మనము దేవుడిచ్చిన ఆజ్ఞలను మరి మనం పూర్ణ హృదయంతో దేవుని వెతికి దాన్ని అనుసరించినప్పుడు దేవుడు మరి మనకు వాక్యము మనకి నడిపిస్తుంది, వాక్యము మనల్ని వెలిగిస్తుందని మనకి దావీదు గారు తెలియజేస్తుంది అనమాట. మరి దేవుడు అంటున్నాడు కదా, వాక్యం మన హృదయంలో ఉంటే, వాక్యం మన బ్రతుకుల్లో ఉంటే ఆ వాక్యమే మనకి వెలుగుగా ఉంటుంది అనమాట. అలా మనల్ని ప్రతి విషయంలో నడిపిస్తూ ఉంటుంది. మన జీవితాల్లో మనం మనుషుల మీద ఆధారం చేసుకోకుండా కేవలం బైబిల్ చదవడం ద్వారా, మరి ఆత్మ పరిశుద్ధంగా ఉంచుకోవటం ద్వారా మన ఆత్మ ఎప్పుడైతే సంపూర్ణ ఆవశ్యకతను పొందుకొని ఉంటుందో, మరి దేవుడిచ్చిన మొదటి వివేచన సాధనం మనము కలిగి ఉండాలన్నమాట. అలాగ మనం ఉన్నప్పుడు మనం శరీరానుసారంగా కాకుండా ఆత్మానుసారంగా మనము ఎప్పటికప్పుడు మన వాక్యంతో మనము ఉదక స్నానము చేసినప్పుడు దేవుడు మనల్ని విడిచిపెట్టడం అనమాట. మరి ప్రతి విషయాల్లో అన్ని పరిస్థితుల్లో దేవుడు మనల్ని ఆ వాక్యం మనలో ఉన్నప్పుడు, మన హృదయంలో ఉన్నప్పుడు, మన ఆలోచనల తలంపుల్లో మరి దేవునికి విధేయులుగా మనం ఉన్నప్పుడు ఈ వాగ్దానం మన జీవితాల్లో నెరవేర్పు కలిగిస్తుంది అనమాట. మరి దేవుడు ఇచ్చే వాక్యాన్ని మన ఆజ్ఞలు మనం పాటించినప్పుడు ఆయన మనకి వెలుగుగా ఉండి మనల్ని నిత్యమైన జ్యోతుల వలె మనల్ని వెలిగిస్తాననే వాగ్దానం తెలియజేస్తుంది. ప్రార్థన. స్తోత్రములు 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 మహాపరిశుద్ధ మహాగణ నీ పరిశుద్ధ పాదాల కింద వందనాలు, స్తోత్రాలు. ఈరోజు వాగ్దానంతో మాతో మాట్లాడినందుకు మీకు వందనాలు. నీ వాక్యము నా పాదములకు దీపమును, నా త్రోవలకు వెలుగై ఉన్నదని దావీదు మహారాజు ఏ విధంగా అయితే మరి నీవిచ్చిన ఆజ్ఞలను కట్టుబడి మరి ప్రవర్తన అంతటి నీ చేతికి అప్పగించి నీ వాక్యానుసారంగా జీవించాడు, అటు రీతిగా వెలుగులోకి నడిపించబడ్డాడు, ఆశీర్వాదకరంగా ఉన్నాడు. ఈ వాగ్దానం వింటున్న ప్రతి ఒక్కరి కుటుంబాల్లోనూ జీవితాల్లో నెరవేర్పు కలిగించమని, మీ వాక్యము ద్వారా మేము ఉదక స్నానం చేసి ఆత్మానుసారంగా వివేచన కలిగి ఉండటానికి సహాయం అనుగ్రహించమని యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.